ఒకానొక అడవిలో బుజ్జి అనే కుందేలు ఉండేది. అది చాలా వేగంగా పరిగెత్తేది. నాతో పోటీ పడగలిగేది ఎవరూ లేరు అని అది ఎప్పుడూ గొప్పలు చెప్పుకునేది. అదే అడవిలో లక్ష్మి అనే చీమ ఉండేది. అది చాలా కష్టపడి పనిచేసేది. చిన్న చిన్న ఆహారపు ముక్కలను కూడా తన పుట్టకు మోసుకెళ్లేది. ఒకరోజు బుజ్జి కుందేలు లక్ష్మి చీమను చూసింది. అయ్యో, ఎంత నెమ్మదిగా వెళ్తున్నావు! నీవు గమ్యాన్ని చేరడానికి చాలా సమయం పడుతుంది కదా అని నవ్వింది. లక్ష్మి చీమబుజ్జి కుందేలువైపు చూసి, వేగం ముఖ్యం కాదు, స్థిరత్వం ముఖ్యం. నాతో పరుగుపందెం పోటీ పడతావా అని అడిగింది. బుజ్జి కుందేలు నవ్వింది. పందెం మొదలు అని చెప్పి ఒక్కసారిగా దూసుకుపోయింది. లక్ష్మి చీమ మాత్రం తన పనిలో నిమగ్నమై నెమ్మదిగా స్థిరంగా నడుస్తూ ఉంది. అస్సలు తొందరపడలేదు. బుజ్జి కుందేలు చాలా దూరం వెళ్ళాక అలసిపోయింది. చీమ ఇంకా చాలా దూరం ఉంది, కాసేపు విశ్రాంతి తీసుకుంటాను అని అనుకుని ఒక పొద కింద నిద్రపోయింది. లక్ష్మి చీమ నెమ్మదిగా స్థిరంగా నడుస్తూ నిద్రపోతున్న బుజ్జి కుందేలును దాటి ముందుకు వెళ్ళిపోయింది. బుజ్జి కుందేలు నిద్రలేచి చూసేసరికి లక్ష్మీ చీమ దాదాపు గమ్యాన్ని చేరుకుంది. బుజ్జి కుందేలు వేగంగా పరిగెత్తింది, కాని అప్పటికే చాలా ఆలస్యమైంది. లక్ష్మీ చీమ గమ్యాన్ని చేరుకుని పందెం గెలిచింది. బుజ్జి కుందేలు తన తప్పు తెలుసుకుంది. వేగం కన్నా స్థిరత్వం, కృషి ముఖ్యమని అది నేర్చుకుంది.